students, good morning everyone. Let's start our class today. And see, this is the example problem before going to start our exercise. So in the figure, L parallel to M and the P is a transversal, find the value of X. So we figure observe cheste L and M are parallel lines, means they did not touch each other at any point, and P is a transversal line. సో ఎల్కి ఎంకి పి అనే లైన్ ఒక లైన్ ట్రాన్స్వర్సల్గా ఉంది. సో ఇలా ఏమైనా టూ ప్యారలల్ లైన్స్కి ఒక లైన్ ట్రాన్స్వర్సల్ లైన్గా అంటే ఒక లైన్ టచ్ అవుతూ వెళ్ళింది అనుకోండి, మనకి 2 పాయింట్స్ అంటే ఈ లైన్ దగ్గర ఒక పాయింట్, ఈ లైన్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ దగ్గర మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్, అలాగే ఇక్కడ ఒక 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ యాంగిల్స్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ యాంగిల్స్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీరు చూసినట్టయితే మనకి ప్రతి ఎక్కడైతే పాయింట్ టచ్ అయిందో అక్కడ ఫామ్ అయిన యాంగిల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ తీసుకున్నారనుకోండి, ఈ యాంగిల్ అంటే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే అదే ప్లేస్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్స్. ఇప్పుడు ఈ లైన్లో ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ ఫామ్ అయింది, ఈ లైన్లో సేమ్ ప్లేస్ అంటే టాప్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. సో ఇలాగ ఫామ్ అయిన యాంగిల్స్ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎలా తీసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. అలాగే ఇక్కడున్న యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అవి కరస్పాండింగ్ యాంగిల్స్. అండ్ మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. అవి కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, ఈ 2 యాంగిల్స్ని ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ అంటే బయట ఉండాలి, ఆల్టర్నేటివ్గా ఉండాలి. ఒకటి ఇక్కడ ఉంటే ఇంకొకటి ఇక్కడ ఉంది. సో వీటిని ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. అదే ఇంటీరియర్ ఉందనుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉందనుకోండి, వీటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఓకేనా? సో మీకు ఈ టాపిక్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ 9th క్లాస్లో వస్తుంది. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అక్కడ మీరు తెలుసుకుంటారు బాగా, ట్రాన్స్వర్సల్ లైన్ వాటి గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఫామ్ అయిన ఇచ్చిన 2 యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఇక్కడ ఉన్న 2 యాంగిల్స్ని ఈక్వేట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ వాల్యూ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో గివెన్ యాంగిల్స్, ఇచ్చిన యాంగిల్స్ ఏంటో రాసుకోండి. యాంగిల్ ఈఎఫ్బి ఈక్వల్ టు 5x డిగ్రీస్ అండ్ యాంగిల్ ఈ యాంగిల్ తీసుకోండి. ఈ యాంగిల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకున్నారనుకోండి, ఈజీడి 2x + 24 డిగ్రీస్. సో మనం ఈ 2 యాంగిల్స్ ఏమనుకున్నాం, కరస్పాండింగ్ యాంగిల్స్ అనుకున్నాం. కాబట్టి యాంగిల్ ఈఎఫ్బి అండ్ యాంగిల్ ఈజీడి ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఏం చేయాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేయండి. సో 5x డిగ్రీస్ ఈక్వల్ టు 2x + 24 డిగ్రీస్. స్క్రీన్స్ ఇక్కడ బ్రాకెట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నౌ సాల్వ్ ద ఈక్వేషన్. సో 5x హియర్ అండ్ 2x హియర్. సో 2x అనేది తక్కువ వాల్యూ కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. 5x డిగ్రీస్ మైనస్ 2x ఈక్వల్ టు 24. So degrees, this is also degrees. And 5x minus 2x equal to 3x degrees equal to 24 degrees. And x degrees we want x degrees is equal to 24 degrees by 3. So ఇక్కడ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది, x degrees is equal to 8. సో x వాల్యూ ఎంతమ్మా, 8. సో x ఫైండ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్? Okay, here same model problem it is. L parallel to M and P is a transversal. So here L and M are 2 parallel lines, means they did not touch each other, and P is a transversal. So here in this figure 2 angles are given, only 2 angles are given. One is 2x + 50 degrees, another is 3x + 10 degrees.
సో ఈ టూ యాంగిల్స్ని కూడా యూజ్ చేసుకుంటూ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో ఈ టూ యాంగిల్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే అవుట్ సైడ్ ద లైన్ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతున్నాం. అది ఇంటీరియర్ ఉన్నాయి అనుకోండి, వీటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో మనకి ప్రాపర్టీ ఏంటంటే ఈ యాంగిల్స్ ఉన్న ప్రాపర్టీ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి ఏం చేస్తారంటే ఈ టూ ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. ఇట్ ఈస్ నాట్ 3x + 10, ఇట్ ఈస్ 3x - 10. ఓకే, ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి, ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.